UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే నార్మల్‌గానండి ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలోని ఒక ఇష్యూ నడుస్తున్నది. కేరళలో ప్రారంభమైంది. అక్కడ ఏదో విమెన్ ఇండస్ట్రీలో విమెన్ మీద కొన్ని దాడులు జరుగుతున్నాయి. కొన్ని వేధింపులు జరుగుతున్నాయి అనే ఒక రకమైన మూవ్‌మెంట్ అక్కడ వచ్చింది. 2018లోనే స్టార్ట్ అయిందనుకోండి అది. బట్ మధ్యలో మళ్ళీ అంతా కూడా డల్ అయింది. ఈ మధ్య మళ్ళీ కేరళలో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు కూడా నిన్న మొన్న ఇవాళ అంత జానీ మాస్టర్ ఇష్యూ ఒకటి రన్ అవుతున్నది. ఇలాంటి సందర్భాలు మీ కెరీర్ బిగినింగ్ లో గానీ లేకపోతే మీ కెరీర్ రన్నింగ్ లో గానీ మీరు ఏమైనా ఫేస్ చేశారండి? నేను ఇప్పుడు చెప్తానండి. వీళ్ళు కేరళలో అన్నారు, ఇక్కడ అంటున్నారు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. సినిమాలు చేయకుండా మానేయచ్చు కదా. సినిమాలు ఆ సినిమా డైరెక్ట్‌తో మాట్లాడుకొని మనం వెళ్ళాక వాళ్ళు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది వచ్చేయచ్చు స్పాట్ నుంచి. ఎవరు అడగరు. వాళ్ళ పరువే పోతుంది కదా. డైరెక్టర్ పరువు, ఎవరు నీ మీద చేయాలనుకున్న వాళ్ళ పరువు పోతుంది కదా. వచ్చేయచ్చు కదా. అవన్నీ అయిపోయాక మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు. నాకు అది ఆ సిచ్యువేషన్ నచ్చట్లేదు. అదే ఇప్పుడు ఇప్పుడు జానీ మాస్టర్ విషయం కూడా మనం మాట్లాడుకుంటే 5-6 ఏళ్ళుగా పనిచేస్తుంది అంటున్నారు అమ్మాయి. 5-6 ఏళ్ళుగా మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. అదే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మేబీ ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు అబ్బాయి రేప్ ఎవరి గురించి నేనేం కామెంట్స్ చేయట్లేదు. అబ్బాయి ఎంత తప్పు ఉందో నాకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. కానీ నేను యాజ్ ఏ హ్యూమన్, నేను ఒక అమ్మాయిగా చెప్తున్నా, ఇండస్ట్రీలో మనం ఏదన్నా చెడిపోవాలంటే బాగుపడాలన్నా మన చేతిలో ఉండే విషయం ఇది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లో మనం ఉన్నామండి, మన మీద ఎవడో వచ్చి దాడి చేస్తుంటే అరిస్తే పక్కనోడు రాడా? చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు ఈ అరిస్తే తలుపుల దగ్గరికి పోయి గట్టిగా కేకలిస్తే పక్కింటి వాళ్ళు కూడా పరిగెడతారు. ఏ సందులో ఆ పక్క వీళ్ళు ఇక్కడ ఫ్లాట్ లో ఎవరో ఒకటి ఏదో లోపల అరుపులు వినిపిస్తాయని అంటారు కదా. మీరు సైలెంట్ ఉంటేనే కదా ఏది తెలియదు. కరెక్ట్. దాని రేపని మనం ముద్రేసి దాని మీద మాట్లాడడం అనేది ఇన్నేళ్లుగా జరిగింది, ఇప్పుడు జరుగుతుంది అంటే ఎందుకో నాకు ఇది కొంచెం తేడాగా అనిపించి చెప్తున్నా అంతే. తేడాగా అనిపించి చెప్తున్నా అండి. వాళ్ళు ఎవరి గురించి నాకు తెలియదు. మేబీ ఇప్పుడు కూడా మనకి ఛాంబర్ కూడా దీని గురించి కనుక్కొని చెప్తానన్నారు. తొందరగా కనుక్కుంటే మంచిది. ఎందుకంటే ఒక అబ్బాయి కెరీర్ ఉంది అక్కడ. ఇప్పుడు అబ్బాయి ఎవరో నాకు సంబంధం లేదు, ఇంకో కొరియోగ్రాఫర్. వాళ్ళు బాగుపడాలని కోరుకుని, నేను ఎవరైనా బాగుండాలని కోరుకుంటా. సో ఈ అబ్బాయి ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చి బాగున్నారు. మేబీ అతని మీద జలసీతో కూడా ఎవరైనా చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు అనుకున్నది దొరకనప్పుడు ఇంకొక యాంగిల్ లోనే ప్లే చేస్తున్నారు కూడా మనకు తెలియదు. ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను సైలెంట్ గా ఉండి ఉన్నట్టుండి రేస్ చేయడం అనేది నాకు ఎందుకు అనిపించింది అలాగని. అంటే 5-6 ఏళ్ళుగా యాక్చువల్ గా అమ్మాయి కార్డు తీసిచ్చారంటారు, అమ్మాయి అసిస్టెంట్ గానే పనిచేస్తుంది అంటున్నారు. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో అబ్బాయి చూడని హీరోయిన్లు ఉంటారండి, ఆ అబ్బాయి చూడని కో ఆర్టిస్టులు ఉంటారా? చెప్తాను ఎగ్జాంపుల్. ఈ అమ్మాయిని ప్రత్యేకంగా వచ్చి మర్డర్ చేసే రేంజ్ లో బెదిరిస్తున్నారు అని చెప్తే అది ఎంతవరకు నిజం అనేది కనుక్కోవాలి మనం. కనుక్కొని మాట్లాడాలి. కనుక్కోకుండా మనం ఊరికే దాని మీద మీడియా కానీ రకరకాల అపోహలు క్రియేట్ చేసి ఒకటి మాట్లాడితే, మీడియా నుంచి ఒకటి మాట్లాడితే అందరూ ఇదే నిజమేమో అనుకుంటారు తెలియని ప్రజలు కదా. దాన్ని మనం తప్పుగా తీసుకెళ్ళకూడదు. కొన్ని ఛానల్స్ ఉన్నాయి చాలా రిజర్వ్డ్ గా, వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ అవ్వనప్పుడే అది నిజం అని ఎవరన్నా చేస్తున్నప్పుడు అవునా కాదు తెలుసుకోవడం కన్ఫ్యూజ్ వేస్తారు ఒక్కోసారి. అంతే తప్పితే ఎవరికి నిజాలు తెలియదండి. అండర్ గ్రౌండ్ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. తెలియనప్పుడు క్లారిటీగా దాన్ని తీసుకోవడానికి ముందు ట్రై చేయాలి. అంటే ఇప్పుడు ఛాంబర్ కూడా ఉదయం ప్రెస్ మీట్ పెట్టిందంట. నిజాలన్నీ తేలుస్తాము. అదే తేలిస్తే మనకు మంచిది. ఎందుకంటే మనం ఆలోచించాల్సి ఒక కోణంలోనే కాదు కదా, రెండో కోణం కూడా నేను చెప్పడం. ఇన్నేళ్ళుగా పనిచేస్తున్న ఒక అమ్మాయి ఉన్నట్టు ఇంత పెద్ద ఇష్యూస్ చేసుకొచ్చి ఇది చేశారు అది చేశారు అని చెప్పడం అంటే, నేను యాజ్ ఎ ఉమెన్ గా చెప్తున్నా, మనం ధైర్యం చేయకపోతే ఎవరు మనం చేయలేరండి. ఆ ఛాన్సే లేదు. ఛాన్స్ లేదంటే ఒకవేళ మీరు రాజీ పడ్డారంటే అది మీ కర్మ. మీరు ఏదో ఆశించి రాజీ పడి ఉంటారు అంతే ఇన్నేళ్ళు, అంతే కదా. ఆశించకపోతే ఎందుకు మనం రాజీ పడతాం? అది ఇప్పుడు 5 ఏళ్ళు ఆవిడ కామ్ గా అంటే వర్క్ లో ఉందంటున్నారు, నాకు తెలియదు. ఉందంటున్నారు. ఉంది అనుకుంటే ఇన్నేళ్ళు ఎందుకు దీన్ని, అంటే ఇన్నేళ్ళు జరగని ఈ రభస ఈ రోజు ఎందుకు జరిగింది అంటున్నాను. మరి మీ డాన్స్ యూనియన్ లో దీని మీద ఏం చర్చ జరగలేదండి? నాది చెన్నై యూనియన్ అండి, హైదరాబాద్ కాదు. ఓకే, బట్ స్టిల్ మీ ఫ్రెండ్స్ గానీ కొలీగ్స్ అందరూ మీతో పాటు కెరీర్ షేర్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉండుంటారు కదా. దీని మీద ఏ రకమైన చర్చ జరగలేదండి మీ? అంటే జరుగుతుందండి. ఎందుకంటే ఈ అబ్బాయి గురించే కాదు, ఇంతకుముందు తీసుకుంటే పాతకాలంలో కూడా మనకు సలీం మాస్టర్ అని కొంతమంది ఉండేవాళ్ళు. కొంచెం
అమ్మాయిల మీద కొంచెం ఫోకస్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఉమ్, అలాంటి కేటగిరీ పనిచేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు నేను చేయలేదండి. నాకు తెలీదు. ఉమ్, సలీం మాస్టర్ ఉన్నప్పుడు ఫేడ్ అవుతున్నారు అప్పుడే. అప్పుడు ఆయన కూడా మాస్టరే. పెద్ద పెద్ద మాస్టర్లు ఉన్నారు. అంటే తప్పు చెప్పట్లా. ఆ లెజెండ్స్ కావచ్చు. ఎవరికో కొన్ని చెప్పలా అది ఉంటది ఇండస్ట్రీలో. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి మాస్టర్ అయినప్పుడు కూడా నేను మనం ఎంత జెన్యూన్‌గా ఉన్నా ఎక్కడో చోట ఫేస్ చేస్తుంటాం కొన్ని తలనొప్పులు. ఉమ్, ఇప్పుడు సుమన్ గారు నేను సినిమాలు బావ బామర్ది సినిమాలు చేసే ముందు ఒక సినిమా ఏదో సినిమా కూడా నన్ను రికమెండ్ చేశారు. ఉమ్, సో ఎళ్ళాము. వచ్చాము. ఆయన డైరెక్ట్ వచ్చి రూమ్‌లో కూర్చొని నాకు స్టోరీ నారేట్ చేశారు. ఉమ్, జనరల్‌గా జరుగుతున్నాయి గదా! మనం వింటుంటాం. ఉన్నట్టుండి అతను వేరే యాంగిల్‌లో మీరంటే నాకిష్టం అండి అన్నట్టుగా మాట్లాడేస్తారు. ఉమ్, మనకిష్టం ఉంటే చేస్తాం. లేకపోతే నేను వెంటనే సూట్‌కేస్ సర్దేసుకొని ఒక ఫోన్ చేశాను. అన్న నేను ఎళ్ళిపోతున్నాను సుమన్ గారికి. ఉమ్, ఈ క్యారెక్టర్ నచ్చట్లేదు. ఇలాగంతా నాకు సినిమాలు చేసిన అవసరం లేదు. అంటే ఏమవుతది వెంటనే ఆయనకు ఫోన్ చేసి డోస్ ఇస్తారు. ఇప్పుడు హీరో మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కదా! డైరెక్టర్లంతా కూడా చాలా మంది. అంతే కదండి. ఆ తర్వాత ఎక్కడైనా. మీరు నేను చెప్పానని సెట్‌లో సాధిస్తూ, సెట్‌లో నేను వర్క్ చేస్తున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తూ, ఉమ్, నసపెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎంత 3 రోజులు వాడి నస ఉంటది. అయిపోతే నా దారి నేను ఎళ్ళిపోతుంటా. ఉమ్, కానీ నా సాంగ్ హిట్ అయిందంటే మళ్ళా ఇంకొక డైరెక్టర్ ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఆ డైరెక్టర్‌తో నన్నే పిలిపిస్తారు. ఇది తమాషా ఇండస్ట్రీలో. yes. నీ దగ్గర నీ విషయం ఉంటే నీ దగ్గర అంటే విషయం అంటే వర్క్. నా వర్క్ కోసం వాళ్ళు పిలిచారు. మన దగ్గర వర్క్ ఉంది. మన టాలెంట్ చూసి మనం పిలుస్తున్నప్పుడు మనం ఎవరికి భయపడాలండి? ఎవరికి లొంగాలి మనం? అవసరమే లేదు గదా! అవును. అంటే పట్టుదలగా ఉంటే ఏమి తట్టుకోవచ్చు. ఏమి గాదు. ఇంకోటి వాళ్ళ టాలెంట్ ఉండి, మంచి ఇదిగా ఉండి, ఇంకేదో ఎదురు చూస్తే తప్పులవుతాయండి. ఇప్పుడు నేను కూడా ఇంకా పెద్ద సినిమాలు చేయాలి, ఏదేదో జరిగిపోవాలి, ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలి, పెద్ద పెద్ద బెంజ్ కార్‌లో తిరగాలి. ఈ రేంజ్‌లో నేను ఫీల్ అయితే ఇంకొకలా ఉంటది జీవితం. అది ఇష్టపడి చేసే జీవితం. ఉమ్, అవునండి. కష్టమైనా మనకు నచ్చిన జీవితంలో బతకాలంటే ఇండస్ట్రీలో బతకచ్చు. ఉమ్, బతకచ్చు. నేనే కాదు. ఎవ్వరైనా బతకచ్చు. ఉమ్, అది వాళ్ళు ఇష్టపడితేనే ఇప్పుడు ఏ డిపార్ట్‌మెంట్ అయినా వాళ్ళు ఇష్టపడితేనే ఆ పని చేయగలరండి. ఇష్టపడకుండా చేయలేరు. అవును. అట్లా ఒకవేళ అందరూ ఇలాంటి వాళ్ళే ఎదవలున్నారు. అందరూ వీళ్ళే ఉన్నారనుకున్నప్పుడు ఇండస్ట్రీకే రాకూడదు. కరెక్ట్. కరెక్ట్. ఇండస్ట్రీకే రాకూడదు. కరెక్ట్. నువ్వు కాంప్రమైజ్ చేయాలని వచ్చిన కాంప్రమైజ్ అయినప్పుడు మాట్లాడకూడదు. ఉమ్, అంటే కాంప్రమైజ్ అవ్వాలని చెప్పట్లేదు. తప్పు అదే చెప్పట్లా. మీరు అలా చెప్పట్లేదు. నేను జనరల్‌గా నేనేం మాట్లాడుతున్నానంటే మీరు ఆ మైండ్ సెట్‌తో ఇండస్ట్రీలో దేన్నన్నా వదులుకుంటేనే పైకొస్తాం అనుకోని రాకూడదు. దేన్ని వదులుకోకపోయినా పైకొస్తామని రావాలి. చాలా బాగుంది. ఇట్స్ ఎ గుడ్ స్టేట్మెంట్. హ్మ్. వస్తే మిమ్మల్ని ఎవరు తాగుతారు చూద్దాం. మీ దగ్గర స్కిల్స్ ఉంటే ఒకసారి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.